రైతుల మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము శాంతి అనుగ్రహింపబడునుగాక. ఈరోజు నా యొక్క కౌంటర్ ఎవరికంటే సుగుణాకర కరుణాకర సుగుణాకి. ఎందుకు అంటే ఈ భారతదేశంలో మత స్వేచ్ఛ, మత స్వాతంత్ర హక్కులు కలిగించబడి అందరిలో ఉన్నది ఒకే రక్తము, ఒకరి నుండి వచ్చినదే. ఆయన ఎవరయ్య అంటే ఆదాము అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము మనకు సాక్షి. కరుణాకర సుగుణ లాంటి వ్యక్తులు నమ్మకపోయినా నేను వీరికి కనుమిప్పు కలిగించాలని, ఇది ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. గతములో మా పరిస్థితి కూడా అలాగనే ఉన్నది. ఎందుకు? అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చుంటే కరుణాకర సుగుణ లాంటి వారందరికీ అర్థం కాదు. ఎందుకంటే మా మీద ఉన్న భారము, బాధ్యత గతములో మా కొరకు ఎంతో మంది విజ్ఞాపన చేశారు, ప్రార్థించారు. ఎంతో మంది కన్నీళ్లు, ఎంతో మంది రక్తము ఏరులయ్యి ఒలికించబడి ఉన్న తర్వాతనే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సాక్ష్యము, బైబిలు పరిశుద్ధ గ్రంథము ఇలాగా చేతుల్లోకి రావటానికి కారణము ఏంటయ్యా అంటే ఎంతో మంది త్యాగముతో. ఏమి త్యాగం అయ్యా అంటే వారు ప్రాణాలతో సహా తిరిత్యాగము చేయబడ్డారు. తిరిచ్ఛేదము చేయబడిన వారు, కరిగిపోయిన వారు ఎంతో మంది నా యొక్క సహోదరులు దేవుని కోసము వారి ప్రాణమును ఘనంగా పెట్టి ఏమండి వారి రక్తములో కొట్టుకొని వచ్చిన గ్రంథం ఏదయ్యా ఉన్నదంటే భూమి మీద పరిశుద్ధ గ్రంథము అని నేను సాక్షి. ఎంతో మంది రక్తమును వారి యొక్క త్యాగాల ద్వారాగా వారి రక్తములో మన దగ్గరకు వచ్చిన గ్రంథము ఏమిటయ్యా అంటే పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఈ కరుణాకర సుగుణాకి నేను తెలియజేసే మాట ఏంటంటే కరుణాకర సుగుణాయే కాదు, చాలా మంది ఉన్నారు. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే చీకటిలో తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ మరి తెలియజేయాలి. భారము, బాధ్యత క్రైస్తవుడికి మాత్రమే ఉన్నది. ఇక తక్కిన ఏ ప్రామాణిక గ్రంథాలలో ఏ మతములో కూడా మతము అంటున్నారు, కానీ మతానికి అర్థం ఇచ్చింది తెలుగు నిఘంటువు అభిప్రాయం మార్చుట. కల్పించిన వారు చెబుతున్న మాట ఏంటంటే మతం 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 అని చెప్పి ఇలాగా బురద బూనుకొని ఆ బురదలోనే కూర్చొని అలాగనే ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ కరుణాకర సుగుణ లాంటి వ్యక్తులకి నేను తెలియజేసే భారము, బాధ్యత నాకు ఉన్నది. రైతుల పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని రాయబడి ఉంది. నియతువును బట్టే పూర్వీకులు దైవ సేవకులుగా ఉన్న దేవుని దాసులు
వారి ప్రాణములను ఒలికించి వారు వారి యొక్క త్యాగాల ద్వారాగా పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథము కరుణాకర సూచన లాంటి వారికి మేము తెలియజేయాలి. మా భారము, మా బాధ్యత. గతంలో మేము పట్టణానికి 3 కాల నుండి మేము కూడా అలాగనే ఉన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే బడి మారితే బ్రతుకు మారిద్దని కరుణాకర సుగుణాకి తెలియజేస్తుంది. బడి మారితే బ్రతుకు మారుతుంది. నీవున్న బడిలోనే ఉంటే నీ జీవితము ఒక రోజున పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీవితం మరణము, మరణానికి జీవితము అగ్ని ఆ రోజు ఇది కావద్దు. మరి పాపం పోగొట్టుకోవడానికి కరుణాకర సుగుణ నేను కూడా గతంలో అనేక రకాలైన పూజలు, పునస్కారాలు, అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళవిద్య, మాలధారణ, అనేక రకాలైన హోమాలు, యజ్ఞాలు, నియమాలు, ఉపవాసముతో ఉన్న కఠోరమైన ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అవన్నిటిలో కూడా మన కోసము ప్రాణం పెట్టిన వాడు ఏ మానవుడు కూడా ఏ దేవుడు అని పిలవబడుతున్న వారిలో దేవుళ్ళు లేరు, మానవుడు లేరు. మానవుడు అని నేను ఎందుకన్నానంటే చాలా మంది ఈ కరుణాకర సుగుణ లాంటి వారు మరి ధర్మాలలో ఉన్న వారిని పేరుతో మరి దేవాలయాల పేరు తెచ్చి చాలా మంది దగ్గర దోచుకున్న దాన్ని దాచుకుంటానికే ప్రయత్నం చేస్తున్నారు. కరుణాకర సుగుణ లాంటి వారు అందరూ కూడా. అయితే మనుషుడు బలహీనుడే, మనుషుడు బలవంతుడు కాదు, బలహీనుడే. కానీ దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు. ఆయన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరాలనే వాటిని జయించిన వాడు దేవుడు. ఈ కరుణాకర సుగుణ ఎవరిని ఆచరించాడు అంటే మనుషుల్ని ఆచరించాడు. కానీ దేవుణ్ణి ఆచరిస్తే కరుణాకర సుగుణ ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, నరకము నుండి తప్పించబడతాడు. ఇది కరుణాకర సుగుణానికి మాత్రమే అంటే కాదు. కానీ అజ్ఞానములో, అంధకారములో, చీకటిలో కూర్చున్న వారందరికీ ఈయన ఉపదేశం సమీపు కలగాలని వారి యొక్క మనోవేదన అంటే కరుణాకర సుగుణ ఆత్మ నమ్ముకున్నాడు. ఆత్మ నమ్ముకొని ధర్మాల పేరిట దోచుకున్న దాన్ని దాచుకుంటూ ఉన్నాడు. నీతిమంతులుగా ఉన్న, సత్య సంబంధులుగా ఉన్న వారి మీద ఇప్పుడు చూసిన నేరము పాపటమే. నేర ప్రచారం చేసేది ఎవరు? క్రీస్తు ధర్మ విరోధి, పాప పురుషులను అపవాది. ఏమండి, నేరం మోపేది ఎవరు? మరి ఇప్పుడు కరుణాకర సుగుణ నీతిమంతులుగా ఉన్న వ్యక్తులు దైవజనుల మీద నేరపు మోపుతూనే ఉన్నాడు, నిందలు మోపుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఇలాగ నేరాలు మోపితే యూట్యూబ్లో చక్కగా అందరూ చూస్తారు అని చూసినప్పుడు ఏమండి ఎందుకు జీవితాలు ఫస్ట్ కరుణాకర సుగుణ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రోజున ఏదో ఒక క్షణాన యాత్ర ముగిస్తాం. ఇంకా బాగా బతికినా కొన్ని రోజులు బాగున్నా వెళ్ళటం ఖాయం, యాత్ర ముగించేది ఖాయం. కానీ ఉండేది కొన్ని రోజులు భూమి మీద. కానీ ఒక మనిషి పేరు సంపాదించుకుంటే తరతరాలకి
పేరు పెరగదు. ఎందుకంటే ఒక మంచి పని చేసిన వాడిని ఎవరు కూడా ఇక చెరపలేరు. ఒక మంచి చేసిన వాడిని ఎవరు చెరపలేరు. గుర్తుపెట్టుకో, కరుణాకర సుగుణ, నీ కొరకు ప్రాణమిచ్చిన వాడు, నువ్వు దేశిస్తున్నవాడు, నువ్వు వద్దు అనుకుంటున్న ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు నీ కోసము రక్తమును చిందించాడు. ఆయన ప్రాణమిచ్చాడు నీ కోసం. కనుక ఆ జీవితాన్ని మార్చుకొని సరిదిద్దుకో. కరుణాకర సుగుణ, ఆమెకి పెడుతున్న వారులారా, మీకోసం కూడా ప్రాణం పెట్టిన వాడు ఎవరో కాదు, ప్రభు యేసుక్రీస్తు వారే. మనం వద్దనుకున్న ఆయనే. మనం ఎవరినైతే ముట్టామో వారందరూ కూడా మన కోసము ప్రాణం పెట్టలేదు. వారందరూ మన కోసము రక్తము చిందించలేదు. మన కోసము వారు ప్రాణము ఇవ్వలేదు. మనం ఎవరిని దేశించామో, ఎవరి మీద తిరుగుబాటు చేశామో, ఎవరు దేవుడు కాదన్నామో, అదిగో ఆ మహనీయుడు, మహానుభావుడు, సృష్టికర్త ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే నా కోసము, మీ కోసము, అందరి కోసమును ప్రాణమును అర్పించాడు. కనుక అనేక రకాలుగా పూజలు చేశాము, అనేక రకాలుగా హోమాలు చేశాము, యజ్ఞాలు చేశాము, అనేక రకాలుగా గతములు నేను దేవతలు, దేవుళ్ళు అనే పేరిట బలి అర్పణగా నిర్దోషమైన పశువుని అర్పించిన రోజులు ఉన్నాయి. కనుక బడి మారాను, నా బ్రతుకు మార్చుకున్నాను. కరుణాకర సుగుణ, నీకు కూడా ఉన్న ఆ యొక్క విశ్వాసం నుండి మార్పు చెందితే నీకు తీర్పు చచ్చిపోతుంది. అంత మాత్రమే కాదు, ఈ పేరు దేవగ్రంథం ముందు రాయబడుతుంది. కనుక మారతారని, మార్పు చెందుతారని, ఈ పేర్లు కూడా దేవగ్రంథం ముందు రాయబడిన దాకా దేవుడు నాకు ఇచ్చిన అధికారం కొరకు మిమ్మల్ని జీవిస్తూ